సంఘం అధ్యక్షుడు దానేష్, అలాగే జిల్లా పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి పిండి వెంకటరావు గారు, అలాగే పౌర హక్కుల సంఘం నుంచి మా డిమాండ్ ఏమిటంటే, పౌర హక్కుల సంఘం సభ్యుడు తెప్పల ఢిల్లీరావు గత రాత్రి 9-8 ఆ ప్రాంతంలో హత్య గురి కాబడ్డాడు. హత్య అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేశారనేది మా ప్రగాఢ విశ్వాసం, మా ప్రగాఢ నమ్మకం కూడా. కాబట్టి పోలీసుల వాళ్ళు వచ్చారు, పోలీసుల వారు కూడా అదే కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి పక్షపాత ధోరణితో కాకుండా పోలీసు శాఖ వారి నిజాయితీగా ఆ హత్య యొక్క మూలాలు, ఎక్కడి నుంచి హత్యకి ప్రేరణ జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తేవాలి, దోషులను శిక్షించాలని చెప్పేసి అనే విధంగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా పోలీసు వారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితమైనటువంటి సమాచారము లోతైన విశ్లేషణ చేసి ప్రజలకి అందివ్వాలి. ఇట్లాంటి సంస్కృతి ఉద్దాన తీర ప్రాంతంలో లేదు. కాబట్టి ఇట్లాంటి సంస్కృతికి వ్యతిరేకంగా ఉద్దాన తీర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హత్యను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అందులో భాగంగానే పౌర హక్కుల సంఘం కూడా ఖండిస్తూ డిమాండ్ ఏంటంటే, హత్య యొక్క కారణాలు, ఎవరి కారకులు అనే విషయాన్ని కూడా వెలికి తీయాలి నిజాయితీగా అనేది మా పౌర హక్కుల సంఘం డిమాండ్. ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కరెంటు షాక్ కొడితే ఆ చనిపోవడం వేరేగా ఉంటుంది, అక్కడ చంపి కరెంటు షాక్ కింద ఒక క్రియేషన్ చేశారనేది మేము భావిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఈ సంఘటనపై హత్యా కోణంలోనే దర్యాప్తు చేసి పోలీసు వారు న్యాయం చేస్తారని కోరుచున్నాము. వారికి మా యొక్క డిమాండ్ కూడా, ఆయన నిన్న రాత్రి హత్యకు గురయ్యారనేది మేము ఆరోపిస్తున్నాం. ముఖ్యంగా ఆయన ఒక 50 సెంట్లు సంబంధించినటువంటి పొలం వివాదం అనేది నడుస్తుంది, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత ఆయన హత్యకు గల కారణాలు ఏంటి అనేటటువంటిది పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయాలా. రియల్ ఎస్టేట్ పర్పస్లో కొన్ని దాడులు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ హత్యల వరకు వెళ్ళడం అనేటటువంటిది ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇట్లాంటి వాటిని ప్రజలు కానీ ప్రజాస్వామికవాదులు కానీ వాటిని క్షమించే పరిస్థితి ఉండదు. కనుక ఇవాళ అతను పోస్ట్ మార్టం అయిన వెంటనే మేము పెద్ద ర్యాలీని కూడా నిర్వహించబోతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంస్కృతి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన బాధ్యత ప్రజలు ప్రజాస్వామికవాదుల పైన ఉంది. ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం అలాగే పొలిటికల్ నాయకత్వం కూడా ఇట్లాంటి వాటిని దేన్ని కూడా టాలరేట్ చేయకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.